నమస్కారం. నమస్తే. నమస్తే. ఆర్సీఎం గారు, ఫస్ట్ మీ నుంచి. సో మీకు కొత్తగా పరిచయం అక్కర్లేదు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వరుసగా 2, 3, 4, 6, 8 సంచలనం. సో ఆ డైలాగ్ తో స్టార్ట్ చేస్తారా? పిల్లలకి ఇష్టమైన డైలాగ్, అది కాక ఇప్పుడు రిజల్ట్ వచ్చే టైం మళ్ళీ. నేడు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10, 10కి 10 జీపీఏతో సంచలన ఫలితం ప్రభంజనం. అంటే ఇలాగా యాడ్కి సంబంధించిన వాయిస్ ఎంత ఇదైతే ఉంటుందో అట్లాగే మేము చెప్పిన క్యారెక్టర్స్ కూడా అంత పవర్తో ఉన్న పంచెస్తో ఉంటాయి. నేను ఈ మధ్య బాగా ఎక్కువ వినయ విధేయరామలో వివేక్ ఒబెరాయ్కి చెప్పిన ఒక డైలాగు ఈ రేంజ్లో: పాము కాటుకో మనిషి వేటుకో చావడానికి ఈ రాజుబాయ్ మామూలు మనిషి కాదు, మృగం. అట్లాగే శ్రీమంతుడిలో ఎక్కువగా పాపులర్ ఒక డైలాగు: ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమైనా ఢిల్లీ అనుకుంటున్నారా, దేవరకోటలో మామిడి తోట. ఏదో నీ ఇంట్రెస్ట్కు గ్రామాన్ని దత్తత తీసుకొని ఉద్ధరిస్తున్నావంట, మరి మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఇది ముఖేష్ ఋషికి నేను చెప్పిన డైలాగ్. సూపర్, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని. పిల్లలకి ఇష్టమైన వాయిస్ మీది. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చిన్న మీ లైక్ యూ. ఉపేంద్రకి నేను రక్త కన్నీరు ఇలాంటి మూవీస్లో అందులో చాలా ఫాల్స్ వాయిస్తో కూడా అది కంప్లీట్గా ఒక డైలాగ్ చెప్తాను అందులో: అమెరికన్ డాలర్స్, మలేషియన్ రింగెట్స్ తో విలాస కులాసాలాడిన ఈ మదన మోహనుని రంజింపజేసిన ఈ అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓ నీ పేరేమిటి బాలా? కాంతా సేయో టుమారో బాయ్. ఇలా కూడా అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది. సో నాకు కొద్దిగా మిమిక్రీ బేస్డ్గా అండ్ ఆల్సో రమేష్ ఆల్సో మిమిక్రీ బేస్డ్గా ఉన్నాం కాబట్టి ఒకే సీన్లో రెండు క్యారెక్టర్లు చెప్పినవి ఉన్నాయి. సో కమింగ్ టు అమలా నాయుడు గారు. హలో సార్. హాయ్ అండి. Hi Suman TV viewers. Dialogue from KGF Chapter 1, Hero Mother dialogue. ఏరా గుంపు కట్టుకొని పోయావా? పో, ఒక్కడివే పో. నాకొక మాట ఇస్తావా? నువ్వెలా బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి. నీ వెన్నంటి 1000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్నే గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న 1000 మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు. సూపర్. కమింగ్ టు అనురాధ గారు. సో ఈ మధ్య కాలంలో మీరు అఖండతో అందరినీ ఎమోషనల్ ఇదికి గురి చేసేసారు, అండ్ మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ డైలాగ్తో. తప్పకుండా. దేవుడు చెప్పాడని తల్లిని బిడ్డని వేరు చేస్తారా? అన్నీ తెలిసిన మీరే నన్ను నా బిడ్డ దగ్గర నుంచి దూరం చేయటం న్యాయమా? వాడి జన్మకి కారణం ఏమైనా కావచ్చు, వాడికి ఆ జన్మనిచ్చిన తల్లిని నేను. నా కొడుకు నాకు కావాలి, అది నా హక్కు. నేను వాడితోనే తేల్చుకుంటాను. సూపర్. మీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అందరూ యాక్టింగ్ కూడా చేయొచ్చు అసలు. గౌతమ్ రొమాంటిక్ ఎక్కువ చెప్తావా డబ్బింగ్ నువ్వు? అలా ఏం లేదు, అన్ని రకాలు చెప్తా. ఓకే, యాడ్స్ కి ఎక్కువ చెప్తాడు. ఎక్కువ యాడ్స్ కి. ఫహద్ ఫాజిల్ గారు నటించిన మలయాళం మూవీ తెలుగులోకి డబ్బింగ్ అయింది. అందులో ఫహద్ ఫాజిల్ గారికి నేను చెప్పాను డబ్బింగ్. అందులో ఒక డైలాగ్: హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డిస్క్ జారిపోయి వచ్చిన ఇతను ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు చూడండి. టచ్. పరిశుద్ధ ఆత్మ కలిగిన ఆ ప్రభు మీ అందరికి స్వస్థత చేకూర్చును. టచ్ టచ్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పవర్ ఆఫ్ లవ్, పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ లవ్. టచ్ టచ్ టచ్. బాగా టచ్ చేశా. ఆర్సీఎం గారు వచ్చేసారు. మా టీవీలో వచ్చే బిగ్ బాస్ ప్రోగ్రామ్కి యాడ్స్ ఈ విధంగా:
బిగ్ బాస్ సీజన్ 5 సమర్పిస్తున్న వారు కోల్గేట్ స్మైల్ చేయండి స్టార్ట్ చేయండి బ్రూక్ బాండ్ తాజ్ మహల్ కో ప్రెజెంటెడ్ బై సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరతరాలకు చెరగని చిరునామా ప్రెస్టీజ్ వాష్ ప్రెషర్ కుక్కర్ కంట్రోల్స్ విలేజ్ పవర్డ్ బై ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రపరుస్తూనే ఉంటుంది పాన్ బహార్ డౌన్లోడ్ ద లెన్స్కార్ట్ యాప్ స్పెషల్ పార్ట్నర్ తెనాలి డబుల్ హాట్స్ మిరపగుళ్ళు రోజు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆర్కీజే నెయ్యి సమర్పణ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ సిరీస్ స్పాటిఫై డౌన్లోడ్ ద మ్యూజిక్ యాప్ ఫర్ ఫ్రీ డౌన్లోడ్ తెలుగు మ్యాట్రిమోనీ యాప్ తెలుగు వారి నెంబర్ 1 చాయిస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సుధా ఫర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ సెంటర్ బంజారాహిల్స్ హైదరాబాద్ సెరా కొన్ని క్షణాలు ఇంటికి అంకితం అమెజాన్ కొత్త ఆరంభాల మన దుకాణం హైర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్. సూపర్. కాదు నువ్వు ఇంత ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా, నాకు ఏ ఆయిల్ కొనాలో అర్థం అవ్వలేదు, ఏ మినపగుండ్లు కొనాలో అర్థం అవ్వలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో అర్థం అవ్వలేదు. బట్ సేమ్ యాడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది కాబట్టి సో విని ఆ రీకాల్ వాల్యూ పెరుగుతుంది కదా. సో వాళ్ళు కోరుకునేది ఒకటే, ఎంత ఫాస్ట్ గా చెప్పినా ఆ క్లయింట్ యొక్క నేమ్ వాళ్ళ అంటే ఆ బ్రాండ్ యొక్క నేమ్ స్పష్టంగా పలకాలి అనేది కోరుకుంటారు. అండ్ 40 seconds అంటే ఎగ్జాక్ట్ 40 seconds లో చెప్పాలి, 30 అంటే 30 లో చెప్పాలి. ఒకవేళ 40 అడిగి 41 వచ్చింది అనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి, 39 వచ్చిన మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. కమింగ్ టు కళ్యాణ మాధవి గారు, ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి అలాగే మాకు ఇంతమందికి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం, మీకు ఇంతమంది ఒకే ఫ్రేమ్ లో ఉంటూ ఒకే ఫ్రేమ్ లో అంటే డిఫరెంట్ గా ఇచ్చాం కానీ అందరినీ ఒక దానికి తీసుకొచ్చి చేస్తున్న మీకు మా ధన్యవాదాలు. ఫస్ట్ సింహ మూవీలో కేఆర్ విజయ్ గారికి చెప్పాను, అలాగే గద్దలకొండ గణేష్లో కూడా సుప్రియా పాఠక్ గారికి చెప్పడం జరిగింది. ఇంకా నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయిలేండి. బట్ కన్న కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాల్సిన నేను కన్న కొడుకు చావు చూడాల్సి వచ్చిందిరా. నానమ్మగా నీతో ఆడుకోవాల్సిన నేను తల్లిగా నీ బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందిరా. శ్రీమన్నారాయణ, నువ్వు కూడా ఎక్కడ జనం అని కత్తి పడతావోనని భయంగా ఉందిరా శ్రీమన్నారాయణ. సూపర్. సో అదండి. ఇంకా ఇది కూడా సేమ్ గద్దలకొండ గణేష్లో కూడా సుప్రియా పాఠక్ గారు లాస్ట్ వరకు ఆవిడ మాట్లాడదు, 25 years కొడుకుతో మాట్లాడకుండా గడిపేస్తుంది. లాస్ట్లో మూవీ చూసి బయటకు వచ్చి, నాయనా ఎంత మంచిగా ఉన్నవురా సైన్మాలో, ఎంత పెద్దగా గానొస్తున్నావురా, ఇన్నేళ్ళు నీతో మాట్లాడకుండా తప్పు చేసినానురా నేను. నాయనా నువ్వు మంచిగా ఉండాలి, చల్లంగా ఉండాలిరా గణేష అంటుంది. సూపర్. లాస్ట్లో అవునండి, కోవెల సరళ గారు ఆవిడ వాయిస్ ఆవిడ చెప్పుకుంటారు అది. బట్ కొన్ని సందర్భాలలో ఆవిడ అబ్రాడ్లో ఉన్న సందర్భంలో ట్రిమ్మింగ్లో పంపించేయాలి అర్జెంట్ అన్నప్పుడు కొన్ని అది రాఘవేంద్ర లారెన్స్ గారు డైరెక్ట్ చేసిన మూవీ స్టైల్, అందులో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కూర్చుని మెడిటేషన్ చేసుకుంటుంటారు. ఈవిడ ధడేల్ మన ఎంట్రీ ఇచ్చి, ఏమండి కాఫీ కాఫీ సరేనే, నువ్వేంటి అలా తేడాగా వంకరగా నిలబడి, రెస్పెక్ట్ ఏమండి మందులోకి 2 జోడాలు తెచ్చుకోండి, మందు తాగుతాము. సరే కానీ నేను ఎండలు పడి వచ్చాను, కాస్త నా మొహాన మజ్జిగో మంచినీళ్ళు పడేసి, ఇంట్లో ఒక్క పండు కూడా పెట్టలేదు, ఏ పండు పెట్టి నేను జ్యూసు చేసి తీసుకొని రానంటుంది, లోపలికి వెడుతుంది. మళ్ళీ ఈయన మెడిటేషన్ కూర్చుంటాడు, ధడేలు మళ్ళీ ఎంట్రీ, ఏమండి జ్యూసు ఏంటే ఆ జ్యూస్ ఏంటి అలా నల్లగా ఉంది, ఇంట్లో ఒక్క పండు కూడా పెట్టలేదు, అందుకే చింతపండు పెట్టి జ్యూస్ చేసి తీసుకొని వచ్చాను, తాగండి అంటుందండి. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ, అంటే అది ఒక తమిళ్ స్లాంగ్లో చెప్పే ఇదనమాట, ఆవిడది డిఫరెంట్గా ఉంటుంది. అది కొంచెం నాకు బేసికల్గా తమిళ్ వచ్చు, సో కానీ కొంచెం ఆవిడకి సింక్ చేసి చెప్పగలిగాను. నాకు అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. సూపర్ 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 సూపర్. కమింగ్ టు రమేష్, సో నిజంగా మీ అందరినీ ఇలా ఒక్క ఫ్రేమ్లో చూడటం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ జై భీమ్లో రీసెంట్గా సూర్య గారికి కూడా నువ్వు డబ్ చేసామని చెప్పి నేను విన్నాను. అండ్ నిజంగా ఆ టైంలో నేను లేదు మిస్ అయ్యాను, లేకపోతే జై భీమ్ టీం అందరినీ చేసాం ఆ టైంలో. ఒకసారి జై భీమ్ నుంచి సూర్య గారి వాయిస్. నీతి వాక్యాలు కంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థాన మౌనం చాలా ప్రమాదకరమైంది. లా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఎవరిని కాపాడడం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యం. The Lord's police being continuously founding this case. This case is nothing but a scandal. This is a fit case to be handed over to the CBI. Thank you, my lord. సూపర్. బిఫోర్ సూర్య గారు తెలుగులోకి వచ్చిన సినిమాల్లో సేమ్ ఎలా ఉందో వాయిస్ అలానే ఉంది. ఎక్కువ చెప్తారు ఆయన, బట్ సేమ్ అలానే. నాట్యం అని ఒక మంచి మూవీ వచ్చింది, అందులో ఒక మెయిన్ విలన్ చేశాను. దాంట్లో స్లాంగ్ వేరే విధంగా ఉంటుంది అనమాట. ఎలా కావాలంటే మీకు అలా ఇవ్వటమే మా బాధ్యత. సో దాన్ని అలా కావాలన్నారు కాబట్టి అలా ఇచ్చాం. ఇది నేను ఇప్పుడు చెప్పబోయే డైలాగ్ అంటే, మన పేరు ఈరభద్ర, చిన్నప్పటి నుండి పలక పట్టలేదు బలకం పట్టలేదు, కానీ పలుకుబడి మాత్రం చాలా ఉంది. ఇదిగో డ్యాన్స్ చాలా బాగా ఆడావు. మా అన్నకి చెప్పి వచ్చే సంవత్సరం ప్రోగ్రాం ఇప్పిస్తాలే.
ఇది ఊరి పరువుకు సంబంధించిన విషయం. ఇలాంటి ఒక అయ్యో మీ శిష్యులు మిమ్మల్ని మించిపోయారు సార్. కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్, రాజేంద్ర. ఎస్ హాయ్ అండి, నేను రాజేందర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకందరూ చాలా సీనియర్స్, నేను వీళ్ళందరిలో జూనియర్ని. అండ్ ఇందాక అందరూ చెప్పినట్టుగానే నేను ఆర్సీఎం సార్ స్టూడెంట్నే, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఓకే. ప్రజెంట్ నేను సీరియల్స్ చెప్తున్నాను. నువ్వు డబ్ చేసిన దాంట్లో ఒకటి ఉండే అండ్ అంబేద్కర్ సీరియల్ ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను. దానిలో నుంచి ఒక డైలాగ్: కొన్ని వేల సంవత్సరాలుగా అంటరానితనం అలాగే చిన్న జాతి అనే పేర్లతో మమ్మల్ని అందరినీ దూరంగా ఉంచడం జరుగుతూ వచ్చింది. ఇక మనందరం మనుషులుగా మారాలి అనుకుంటే మనందరం చదువుకోవాల్సి ఉంటుంది, ఒక్కటి కావాల్సి ఉంటుంది, మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. బానిసత్వం అనే ఈ సంకెళ్లను తెంచడానికి ఈ పోరాటంలో మీరందరూ నాతో కలిసి ముందుకు నడుస్తారా అని చెప్తుంటారు. సూపర్. నిజంగా ఎలా అనిపిస్తుంది మీ అందరికి ఇలా ఒక ఫ్రేమ్ లో? నాకంటే అందరం చూసేసాను కాబట్టి. రకరకాల పూలను తెచ్చి మాల. సో అమలా నాయుడు గారేమో చాలా అందంగా కనపడుతున్నారు, అనురాధ గారేమో కొత్తగా కనపడుతున్నారు, కళ్యాణ్ మాధవి గారు కలర్ఫుల్ గా కనపడుతున్నారు, మీరేమో వీళ్ళందరికీ లీడర్ లా కనపడుతున్నారు. ఇండివిజువల్ గా చాలా ఛానల్స్ చెప్పాం కానీ ఇలా అందరం ఒక బంచిగా మాత్రం అయ్యో. రోషన్ గారు. సో తెలుగు సినిమా చరిత్రలో అండ్ డిజిటల్ ప్రపంచంలో కని విని ఎరగని ఒక చిన్న ప్రయత్నం ఇది. సో ఒకేసారి డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక చోటికి చేరి అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ట్రిబ్యూట్ చేయడమే కాకుండా అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అండ్ వాళ్ళు కష్టపడ్డ సినిమాల గురించి వాళ్ళ నోటితో 4-5 డైలాగ్స్ కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా వీళ్ళు చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ కూడా ఆదరిస్తారని, అట్ ది సేమ్ టైం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇక లేరు, ఈ పాటల రూపంలో మనందరి మధ్య ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీకి ఈ ఒక చిన్న ప్రయత్నం ట్రిబ్యూట్ చేస్తూ నిజంగా వీళ్ళు పడ్డ కష్టానికి హ్యాట్సప్ చెప్తూ అండ్ వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. అండ్